హాయ్. ఎట్లుండది గ్లిమ్స్ పెద్ది నిమిషా బాంబు బ్లాస్ట్ అయినట్టు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. యాక్టింగ్ మరి అంతంతనే ఉండదు అని అంటున్నారు. ఎవరంటారు ఏమంటున్నారు? అంతంతనే ఉంది యాక్టింగ్ ఏముంది అని అంటున్నారు. అసలు అందులో వేసిన షార్ట్స్ అన్ని మీరు యాక్టింగ్ గురించి మాట్లాడమండి. ఎవరో మన రామ్ చరణ్ గురించి తెలియని వాళ్ళు అంటారు కదా అన్నమాట. అసలు ఎంత బాగుందండి. క్రికెట్ చరిత్రలో అలాంటి షాట్ ఎవరైనా చేశారా? కొత్త రకం షాట్ ప్రవేశపెట్టింది పెద్ద టీం. నిజంగా షాట్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈయన లుక్ రామ్ చరణ్ లుక్ కూడా అదిరిపోయింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారు మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మరొక అద్భుతమైన సినిమా మన ఇండియాకి అందబోతుంది. ఓకే, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అంటారు ఒకవేళ రిలీజ్ అయిందంటే? రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైన రికార్డు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే బుచ్చిబాబు గారు 4.5 సంవత్సరాల శ్రమ ఇది. బుచ్చిబాబు అనే అతను ఎలాంటి ఊహ చేస్తాడు, ఎలాంటి ఆలోచన చేస్తాడు, ఎలాంటి ప్లాన్ చేస్తాడు అనే దానికి ఫస్ట్ సినిమానే నిరూపించింది. అలాంటిది రెండో సినిమా చాలా అద్భుతంగా చేస్తారు కాబట్టి బుచ్చిబాబు గారికి మరో అద్భుతమైన హిట్ రాబోతుందని నేను. ఓకే, కాకపోతే ఏంటంటే రంగస్థలం అవి మూవీస్ ఉన్నాయి కదా, ఆ మూవీలలో యాక్టింగ్ అంటే ఏందో ప్రూవ్ చేసుకున్నాడు. ట్రోలర్స్ కి ఏం చెప్తారు? ట్రోలర్స్ ఎప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు అలా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడంటే ఆ గొప్ప వ్యక్తిని విమర్శిస్తే మనం ఎదిగిపోతామని అనుకుంటారు. అలాంటిది ఏం జరగదు. ఆ గొప్ప వ్యక్తికి ఆశీస్సులు వెళుతూ వాళ్ళు మరింత బలంగా తయారై మరింత విజయాలు సాధిస్తారు. ఓకే, మీకు ఎలా అనిపించింది? నాకేమనిపిస్తుంది, బ్రహ్మాండమైన సినిమా రాబోతుంది, ఎప్పుడు చూద్దామా ఆ సినిమా అనిపిస్తుంది. నాకు కొత్తగా నాకు కూడా నా ఫీలింగ్ చెప్తా. కొత్త రకంగా షాట్ అంటే ఇప్పుడు అందరు ఒకలాగా కొడతారు. ధోని సేన హెలికాప్టర్ షాట్ అనేది సృష్టించిండు, ఈయన కొత్త రకంగా సృష్టించిండు కదా, మీకు ఎలా అనిపించింది? అది పెద్ద షాట్ అంటే షాట్ అంటారు. రేపొద్దున్న ఫ్యూచర్ లో ఏ క్రికెటర్ అయినా గానీ ఇలాంటి షాట్ ట్రై చేస్తాడేమో అనుకుంటున్నా ఈ సినిమా చూసిన తర్వాత. అంతే అంటారా? అమ్మ మామూలుగా ఉంది. ఆ షాట్ కొట్టే విధానం చూసావా, చిరుతపులు మీద పడినట్టే ఉంది. అది అంత అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి అందరూ బ్లెస్సింగ్స్ కావాలి, బ్రహ్మాండమైన హిట్ అవ్వాలి, రామ్ చరణ్ గారికి మంచి పేరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.